ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు జీవన్ యాత్ర కార్యక్రమం ద్వారా మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాము. ఈ దినాన్న ఈ రీతిగా ఈ నూతన సంవత్సరంలో మీ అందరితో పాటు ఈ రీతిగా కలిసి ఈ జీవన్ యాత్ర కార్యక్రమంలో ముందు కొనసాగడానికి దేవాతి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి తరుణం బట్టి ప్రభునామానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో దేవునికి వాక్యానికి ముందు చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువానికి స్తోత్రాలు. ఈ కార్యక్రమంలో ఈ రీతిగా కలుసుకునే కృప మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. మీరు మా మధ్యలో మీరు ఉండి ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే ఉండి నడిపించండి. ఈ కార్యక్రమము అనేక మందికి దీవెనకరంగా మేలుకరంగా నీ నామానికి మహిమకరంగా ఉండేటట్లుగా మీరు సహాయం చేయండి. మీరు నమ్మదగిన దేవుడవు, కృప కలిగిన దేవుడవు. ఈ సమయాన్ని హస్తానికి సమర్పిస్తుండగా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో ఈ రీతిగా మనము దేవునికి వాక్యాన్ని ధ్యానించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చారు. అపవాది అయిన సాతానుడు తన పనిలో ఆయన బిజీగా ఉన్నాడు. మనం కూడా మన పనిలో, దేవుని పనిలో మన వంతుగా మనము కృషి చేస్తూ దేవుని శంఖములో ముందుకు వెళ్ళాలని ఈ చిన్న ప్రయత్నంలో మేము చేయటానికి చాలా సంతోషిస్తున్నాం. సాతానుడి యొక్క కాలము బహు కొద్ది కాలం, ఆయనకి అంతము రాబోతుంది. నరకము అనేది సాతాను కొరకు, సాతాను యొక్క అనుచరుల కొరకు సిద్ధం చేయబడింది. కనుక సాతానుడు తనతో పాటు చాలామందిని ఏర్పరచబడినటువంటి వారితో సహితం, పరిశుద్ధులతో సహితం తన వైపు లాగాలని సాతానుడు తన పని గుండా ముందుకు వెళ్తున్నాడు. కనుక దేవునికి వాక్యంలో రాయబడి ఉంది, ఆయన గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని ఆయన తన పనిలో ఆయన ముందుకు వెళ్తున్నాడు. సాతానుడు మన యొక్క హృదయంలోనికి వచ్చి మనల్ని తన వైపు లాగాలని, తన రాజ్యాన్ని తీసుకువెళ్ళాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో చాలామందికి ఆయన పడగొట్టేశాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతాన్ని మనము ఎదిరించాలంటే, సాతాన్ని మనం ఓడించాలంటే మనం ఏం చేద్దాం, ఎలా చేయాలి అనేటువంటి కొన్ని మాటలు మనము ఈ సమయంలో మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో దేవునికి వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అది ఏమిటి అనగా, ఆ వాక్యాన్ని మనం చదివినప్పుడు మనకి ఒక మాట కనిపిస్తుంది. దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, మీ హృదయములలో అపవాదికి చోటు ఇయ్యకుడి. చోటు అనేది హృదయంలో సైతానికి ఏమాత్రం కూడా చోటు అనేది ఇవ్వకూడదు. మన హృదయాల్లో ఎవరు ఉండాలంటే దేవుని యొక్క ఆత్మ, దేవుడు మన హృదయాల్లో ఉండాలి. కానీ సాతానికి ఏమాత్రం కూడా మనుషుల్లో చోటు అనేది మనము ఇవ్వకూడదు. చోటు ఇచ్చినప్పుడు మనలోనికి వచ్చి మనల్ని తన వైపు లాగి మన జీవితంలో అనేకమైనటువంటి వాటిని కోల్పోవటానికి, పోగొట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి హృదయంలో చోటు ఇవ్వకూడదు. అపవాదిని మనము జయించాలంటే హృదయంలో చోటు అనేది ఇవ్వకూడదు. రెండవది చూసుకున్నప్పుడు చోటు అనేది హృదయంలో సైతానికి ఏమాత్రం కూడా చోటు అనేది ఇవ్వకూడదు. మన హృదయాల్లో ఎవరు ఉండాలంటే దేవుని యొక్క ఆత్మ, దేవుడు మన హృదయాల్లో ఉండాలి. కానీ సాతానికి ఏమాత్రం కూడా మనుషుల్లో చోటు అనేది మనము ఇవ్వకూడదు. చోటు ఇచ్చినప్పుడు మనలోనికి వచ్చి మనల్ని తన వైపు లాగి మన జీవితంలో
అనేకమైనటువంటి వాటిని కోల్పోవటానికి, పోగొట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి హృదయంలో చోటు ఇవ్వకూడదు. అపవాదిని మనము జయించాలంటే హృదయంలో చోటు అనేది ఇవ్వకూడదు. రెండవది చూసుకున్నప్పుడు 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూసినప్పుడు విశ్వాసమందు స్థిరులై ఉండుడి అని చెప్పేసి రాయబడి ఉంది. విశ్వాసములో స్థిరత్వం లేకపోతే మనం ఆత్మీయంగా పడిపోతాం. కాబట్టి విశ్వాసము స్థిరమును కలిగేటట్లుగా మనం జాగ్రత్త చూసుకోవాలి. చాలామంది స్టార్టింగ్లో ప్రారంభ దిశలో విశ్వాసంలో స్థిరులుగా ఉంటారు, దేవుని పనిలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు, ఆసక్తి కలిగి వెళ్తారు. అయితే దినాలు మారుతున్న కొలది, సంవత్సరాలు గడుస్తున్న కొలది ఆ స్థిరమైనటువంటి విశ్వాసము అస్థిరమైనటువంటి విశ్వాసంలోనికి అస్థిరులుగా ఉండేటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి విశ్వాసము స్థిరమై ఉండాలి. స్థిరము అనేది ఉందో లేదో మనం చూసుకొని దేవునిలో ముందుకు వెళ్ళాలి. కాబట్టి విశ్వాసంలో స్థిరులై ఉండటం అనేది గొప్ప విషయం. అప్పుడు సాతానుడు మనల్ని ఏమాత్రం కూడా దగ్గరికి రాకుండా ఉంటారు. మూడో విషయం చూసినప్పుడు దేవునికి లోబడి ఉండాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూసినప్పుడు అపవాదిని గద్దించాలంటే దేవునికి మనం లోబడి ఉండాలి. దేవునికి ఎంతైతే లోబడి ఉంటామో అపవాది మీద అంత జయమును మనం పొందుకుంటాం. సాతానుడు, అపవాది మన మాటకు అయినా భయపడాలంటే, మనం గద్దించగా అయినా పారిపోవాలంటే దేవునికి లోబడడం అనేది చాలా చాలా అవసరం. దేవునికి లోబడకుండా సాతాన్ని గద్దిస్తానంటే కుదరదు, జరగదు. కారణం ఏంటంటే ఆయన భయపడిపోయి పారిపోవడానికి సాతానుడు బలహీనుడు కాదు. ఆయన మనకంటే బలవంతుడు. ఆయనకంటే బలమును మనం పొందుకోవాలనుకుంటే దేవుని యొక్క మాటకు విధేయత చూపించి దేవునికి లోబడి ఉన్నప్పుడే సాతాన్ని మనము గద్దించినప్పుడు సాతానుడు మన నుండి పారిపోగలడు. ఇంకా మరొక విషయం గమనిస్తే, సాతాన్ని మనం జయించాలంటే ఆయన మన కంటికి కనిపించడు. ఆయన మన ముందుకి వచ్చి మనతో పాటు నిలబడడు. కనుక మనం సర్వాంగ కవచం ధరించుకొని సాతాన్ని ఎదిరించాలి. సర్వాంగ కవచం అనగా ప్రతి అవయవాలకి కవచం అనేది అవసరం. సర్వాంగ కవచం దేవుని నుండి మనం పొందుకోవాలి. మనం దాన్ని ధరించి అపవాదితో మనము పోరాడాలి. అప్పుడు ఆయన మన నుండి పోవడానికి అవకాశాలు ఉన్నాయి. మనం వారిని జయించాలంటే ఈ సర్వాంగ కవచం అనేది చాలా చాలా అవసరం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వాంగ కవచం మనం ధరించుకొని సాతానుతో మనం పోరాడినప్పుడు ఆయన మన నుండి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మనము దేవుని నామంలో అపవాదిని అయినటువంటి సాతాన్ని గద్దించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సర్వాంగ కవచం అనేది చాలా అవసరం. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో చూసినప్పుడు దేవుని వాక్యమును మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యము ఎవరైతే కలిగి ఉంటారో వారు సాతాను నుండి, అపవాది నుండి జయించడానికి అవకాశాలు ఉన్నాయి. దేవునికి వాక్యము మనము కలిగి ఉండాలి. ఈరోజు దేవుని వాక్యము చాలా విరివిగా అందుతుంది. టీవీల్లో, ఆయా ఛానల్లో, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యము చాలా వినిపిస్తుంది. దేవుని వాక్యాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే పక్కత్రోవ పట్టిస్తారో వారు ఆత్మీయంగా ఎదగలేరు. సరే కదా, సాతాను యొక్క ముందు నిలబడి వారు ఓడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మనం జయించాలంటే మనకి వాక్యం అనే ఖడ్గం అనేది కూడా మనకి ఉండాలి. అంతేకాకుండా మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం ప్రకారంగా ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. ఈరోజు ప్రార్థన లేకుండా, ప్రార్థించకుండా ఏది కూడా మనం సాధించలేం, ఏది కూడా సంపాదించుకోలేం.
ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం క్రైస్తవులకు. ప్రార్థన చేయని క్రైస్తవుడు కాడు, పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. కాబట్టి దేవునిలో ఎదగాలంటే ప్రార్థన అనేది చాలా అవసరం. ఒకరోజు ఒక వ్యాధిగ్రస్తుడు తన కుమారుని విషయంలో వ్యాధిని నయం చేయాలని చెప్పని ప్రభు దగ్గర రావడం జరిగింది. ఈ వ్యాధిగ్రస్తుడిని, నా కుమారుణ్ణి మీ శిష్యులకు కూడా నేను విషయం చెప్పాను, వాళ్ళ వల్ల అది కాలేదు, కాబట్టి నీ వలన అయితే నువ్వు చేయగలిగితే నా కుమారుణ్ణి స్వస్థపరచు అని చెప్పేసి అన్నప్పుడు ప్రభు వారిని స్వస్థపరిచారు. శిష్యులు చెడుతున్నారు, ఈ వ్యక్తి మా దగ్గరకు వచ్చారు కానీ మేము దాన్ని వెళ్ళగొట్టలేకపోయాం, కారణం ఏమిటి అని చెప్పేసి అడిగినప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇది ప్రార్థన వలననే కానీ మరి దేని వలన కూడా కలుగదు అని చెప్తూ కింద ఫుట్నోట్లో అంటాడు, ఉపవాస ప్రార్థన ద్వారానే. ఉపవాస ప్రార్థన మామూలు ప్రార్థన కంటే కాస్త శక్తినిస్తుంది. ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా అసాధ్యమైనది సుసాధ్యంగా మారుతుంది. ప్రార్థనల ద్వారా మనము చేయలేనిది, మన చేత కానిది దేవుడు చేయగలుగుతాడు. చేయడానికి గొప్ప స్తోమతను, అవకాశమును, బలమును దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీకు నేను విన్నవించేటువంటి విన్నపం ఏమనగా, అపవాదిని మనం జయించాలి, అపవాది మన నుండి పోవాలి, అపవాదికి ఏమాత్రం కూడా మనలో చోటు లేకుండా ఉండాలి. రాజులతో సహితం బలవంతులతో సహితం, ఉన్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తులతో సహితం, జ్ఞానులతో సహితం సాతానుడు పడగొట్టేసి తన వైపు లాక్కొని వారి జీవితంలో చాలా చాలా అపాయకరమైనటువంటి పరిస్థితుల్లోనికి తీసుకుని వెళ్ళాడు. కాబట్టి మనము ప్రార్థన చేయాలి, ప్రభువులు ఎదగాలి, దేవుని వాక్యాన్ని పఠించాలి, హృదయంలో మరి అపవాదికి చోటు ఇవ్వకూడదు, విశ్వాసంలో స్థిరులై ఉండాలి, దేవుడికి లోబడి ఉండాలి, సర్వాంగ కవచములు ధరించుకోవాలి. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ప్రభు దగ్గరికి రావాలి. కాబట్టి సమయము ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. ఒక కాలం రాబోతుంది, యెహోవా వాక్యము కరువైపోయేటువంటి పరిస్థితి. ఆ దినాన్న ప్రజలు పరుగులెడతారంట వాక్యం కొరకు, ఎక్కడికెక్కడ వెళ్తారు. ఏ సేవకుడు కూడా ఆ రోజుల్లో కంటికి కనబడకుండా ఉంటారు, ఎందుకంటే వారికి కూడా అవసరమే. కాబట్టి దేవుని వాక్యము కరువు అయిపోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. దేవుడు కృప అనుగ్రహించి మంచి సమయం ఇచ్చి విచ్చలవిడిగా దేవుని వాక్యాన్ని వినడానికి, చదవటానికి, బోధించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ సమయాన్ని ప్రభు కొరకు వాడుకొని దేవుని వాక్యంలో ఎదుగుతూ ఫలిస్తూ అనేక మంది ప్రభు తట్టు మన సాక్ష్యాల ద్వారా, మన వాక్యాల ద్వారా, జీవితంలో జరిగేటువంటి అద్భుతమైన కార్యాల ద్వారా ప్రభు పని చేస్తూ ముందుకు వెళ్ళాలని ప్రేమతో మిమ్మల్ని మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరికీ దీవించి ఆశీర్వదించుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసే కార్యక్రమాన్ని ముగిద్దాం. దయగల దేవా, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువానికి స్తోత్రాలు. ఈరోజు మాతో మాట్లాడిన ఈ మంచి మాటలు బట్టి నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. విన్నవారి హృదయాల్లో ఆత్మకార్యాలు జరిగించండి. నీ వాక్యము వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయండి. నీ సాక్షులుగా నిలబెట్టండి. అన్ని విషయాలు తోడుకుండండి. మహిమ ఘనత ప్రభువునికి చెల్లిస్తూ వాక్యస్వరూపి అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.